ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలో గౌరవ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు వారి నిధుల నుంచి డీసీ తాండాలో కమ్మరిపల్లి మండలంలో ఈ డీసీ తాండాలో కమ్యూనిటీ హాల్ కోసం 20 లక్షల రూపాయలు వారి నిధుల నుంచి ఇచ్చినారు. దాన్ని ఇవాళ పూర్తి చేసుకొని ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి గారికి డీసీ తాండా ప్రజల పక్షాన నా పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లనే కోనసముందర్ గ్రామంలో 10 లక్షల రూపాయలు సొసైటీ గోడౌన్ కోసం రైతులకు ఉపయోగపడటానికి మందు సంచులు పెట్టుకోవటానికి 10 లక్షల రూపాయలు జోగిన్పల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులు వారి నిధుల నుండి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేసుకున్నాం. అట్లనే జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు ఇక్కడ కమ్మరిపల్లిలో 10 లక్షల రూపాయలు పిఏసిఎస్ గోడౌన్ కోసం అక్కడ కూడా మందు సంచులు పెట్టుకోవటానికి వారు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. అట్లనే అమీర్ నగర్లో 6 లక్షల రూపాయలు గోడౌన్ కోసమే రైతుల కోసం గౌరవ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారి నిధుల నుంచి వాళ్ళు ఇచ్చినారు. దాన్ని కూడా పూర్తి చేసుకొని అది కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేసుకుంటూ పోతున్నాం. అంటే ఈ గత 15 నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 17 నెలలైంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి కూడా సిడిపి ఫండ్ ఇవ్వట్లేదు. ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఎమ్మెల్యేలకు ఇవ్వట్లేదు. కానీ ప్రజలేమో రైతులేమో మాకు ఇది కావాలని కోరుతూ ఉన్నారు. ఆ సందర్భంలో నేను జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు మన నిజామాబాద్ వాస్తవుడు కాదు పాపం, ఆయన కరీంనగర్ వాస్తవ్యుడు, టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు. ఆయనను రిక్వెస్ట్ చేశాం, అన్నా ఇట్లా మరి గవర్నమెంటు మా ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి ఇవ్వట్లేదు, 15 నెలలు అయింది. ప్రజలేమో మరి నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు మా బాల్కొండ నియోజకవర్గంలో అడుగుతూ ఉన్నారు, పనులు అడుగుతూ ఉన్నారు. దయచేసి ముఖ్యంగా రైతుల కోసం గోడౌన్లు అడిగినారు, కోనసముందర్లో అడిగినారు, కమ్మరిపల్లిలో అడిగినారు, అట్లనే అమీర్ నగర్లో అడిగినారు. దయచేసి మీరు సాయం చేయండి అని అంటే మరి సంతోష్ కుమార్ గారు కమ్మరిపల్లికి 10 లక్షలు, కోనసముందర్కి 10 లక్షల రూపాయలు ఇచ్చినారు. సురేష్ రెడ్డి గారు అమీర్ నగర్లో 6 లక్షలు, అట్లనే డీసీ తాండాకి 20 లక్షల రూపాయలు ఇచ్చినారు. అంటే ఎమ్మెల్యే ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి ఇవ్వకున్నా నన్ను ఎన్నుకున్న ప్రజలు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలు నా చేతనైనంత వాళ్ళకి చేయాలి. కాబట్టి నాకు దిక్కు దోచని స్థితిలో, నిస్సహాయ స్థితిలో మరి నేను రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారిని, సురేష్ రెడ్డి గారిని అడగగానే వాళ్ళు నిధులు ఇచ్చి మరి సాయం చేసినారు. నిజం కూడా వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముందు కూడా వాళ్లకు పాపం వాళ్ళకు అవకాశం తక్కువనే ఉన్నా ఎంత వీలు ఉంటే అంత మరి సురేష్ రెడ్డి గారు మనకు సాయం చేస్తూ ఉన్నారు. అట్లనే సంతోష్ కుమార్ గారు ఎక్కడో కరీంనగర్ జిల్లా వాసి, నాకు టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కాబట్టి నాకు ఆయనకు మిత్రత్వం ఉంది కాబట్టి ఆయన అడిగితే మనకి సాయం చేసినారు. కాబట్టి ప్రజలు గమనించాలి, ఈ ప్రభుత్వం ఎంత పక్షపాత ధోరణి వహిస్తూ ఉన్నది. ఇప్పుడు నేను ప్రజలతోటి ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుడిని, బాల్కొండ నియోజకవర్గంలో నన్ను ప్రజలు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేగా. రాష్ట్రం మొత్తం మీద కూడా సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే ఫండ్ ఇస్తుంది గవర్నమెంట్, కానీ నాకు ఇవ్వట్లేదు. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను, అసెంబ్లీలో అడిగినాను, బయట అడుగుతున్నాను, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి, రుణమాఫీ చేయండి. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, ఇంకా సగం మందికి కాలేదు, రుణమాఫీ చేయండి. రైతు బంధు మీరు 15,000 రూపాయలు ఇస్తామన్నారు, కానీ ఇప్పటికీ దిక్కు లేదు. ఒకసారి ఎగ్గొట్టిర్రు, మొన్నటిసారి మార్చి 31 లోపల ఇస్తామన్నారు, మార్చి 31 పోయింది, ఇప్పుడు ఏప్రిల్ 31 పోయింది, ఇప్పుడు మేల పడ్డాం. ఇప్పటికి కూడా 3 ఎకరాలు 4 ఎకరాలు కూడా దాటలేదు. వాళ్ళకు రుణమాఫీ, వాళ్ళకి రైతు బంధు ఇవ్వండి అని అడుగుతున్నాను. నేను తెలంగాణ భవన్లోనూ ప్రెస్ మీట్లు పెట్టి అడుగుతున్నాను, నిజామాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టి అడుగుతున్నాను, ప్రజల మధ్యలో నుంచి అడుగుతున్నాను.
అసెంబ్లీలో కూడా నా గొంతెత్తి నేను అడిగినాను ఈ ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని. మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు ప్రతి నెల, ఇప్పటికీ ఏమీ లేదు, ఇవ్వండి అని చెప్పి అడిగినాము లేని వాళ్ళకు. అట్లనే కళ్యాణ లక్ష్మి చెక్తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. అది కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్లే ఇస్తున్నారు కానీ తులం బంగారం ఇస్తలేరు. ఆ మాట ఇచ్చినారు. అట్లనే 2000 రూపాయలు కేసీఆర్ పెన్షన్ ఇస్తుంటే 4000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఇవాళ 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వండి అని నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రిని నిలదీసిన, నేను ముఖ్యమంత్రిని అడిగిన. అందుకు నేను ప్రజల పక్షాన వారు ఇచ్చినటువంటి హామీలు మీరు అమలు చేయండి అని చెప్పి నేను పోరాడుతున్నా. కాబట్టి నా మీద కక్ష కట్టి ఇవాళ ఎమ్మెల్యేకి ఇవ్వవలసినటువంటి రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేకి ఇవ్వవలసిన 5 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఏదైతే ఫండ్ ఉంటుందో అది ఇవ్వకుండా ఇవాళ ఆపేసి ఇవాళ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది దయచేసి నా పాల్గొండ నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి, గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయినా సరే నా అధికారాలన్నీ నిర్వీర్యం చేసినా సరే, నన్ను ఇబ్బంది పెట్టినా సరే, నేను ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటా, నా రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటా, మా అక్క చెల్లెళ్ళ పక్షాన పోరాడుతూనే ఉంటా. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి నిలదీసే టానికే నేను ఇవాళ ఎమ్మెల్యేగా ఎన్నికైనా నేను అసెంబ్లీలో పోరాడతా, మీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతా. ఏది ఏమైనా సరే, వాళ్ళు ఎంత కక్ష పెట్టినా సరే, ఎంత పక్షపాత ధోరణి చేసినా సరే నేను పోరాటం ఆపను. సరే, ప్రజలకు కావలసినవి నా చేతనైనంత నేను ప్రయత్నం చేస్తా. ఇటు రాజ్యసభ మెంబర్లను పట్టుకుంటాం, ఇంకేదో చేస్తాం, ఏదో చేసి నా చేతనైనంత సాయం చేస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. దురదృష్టం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వడ్లు తొందరగా ఎట్లా పంపిద్దామన్న ఆలోచన లేదు, రైతుల్ని ఇబ్బందుల నుంచి ఎట్లా బయటపడేయాలన్న ఆలోచన లేదు. దీని మీద రివ్యూ చేస్తలేడు ఆయన. వడ్లు కొనుగోలు మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయట్లేదు, మీటింగ్ పెట్టట్లేదు ఆ ఆఫీసర్లతోటి. దేని మీద మీటింగ్ పెడుతున్నాడు ఆయన? అందాల పోటీల మీద మీటింగ్ పెడతా ఉన్నాడు. ఆయనకు అందాల పోటీలు చేసుడు ఇంపార్టెంట్ ఉన్నది. రైతుల వడ్లు తొందరగా అన్లోడ్ చేయించి రైస్ మిల్లర్లతో మాట్లాడి తరుగు లేకుండా రైతుల ధాన్యాన్ని చెయ్యాలి అని చెప్పి ఆ ఆలోచన లేదు ఆయనకి. అందాల పోటీల మీద ఆలోచన ఎక్కువ ఉన్నది. అందాల పోటీలు ఎట్ట చేయాలా అని చెప్పి ఇప్పటికీ గత వారం రోజుల నుంచి అదే మీటింగ్లు పెడతా ఉన్నాడు. చాలా దురదృష్టం ఇది. రైతుల కంటే అందాల పోటీలు ఎక్కువైనాయి ఆయనకు. ఇంకా మొన్న అందాల పోటీలన్నట కస్తూరిబా పిల్లలకి స్కూల్ పిల్లలకు కూడా చూపించాలన్నట అందాల పోటీలు. ఎంత నీచంగా దిగజారిపోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అంటే. ఇవాళ రైతుల బాధలు పట్టించుకోవట్లేదు, పేదవారి బాధలు పట్టించుకోవట్లేదు, పైగా అందాల పోటీల మీద రివ్యూలు పెడుతూ స్కూల్ పిల్లల్ని కూడా అందాల పోటీలు చూపించండి అని అధికారులకు చెప్తా ఉన్నాడు. నేనంటా ఉన్నా, ముఖ్యమంత్రి గారు ఈ అందాల పోటీలతో పాటు ఫెయిల్యూర్ సీఎంల పోటీ కూడా పెట్టండి, ఫెయిల్యూర్ ముఖ్యమంత్రుల పోటీలు కూడా పెట్టండి. ఎందుకంటే ఈ రైతుల వడ్లు సక్రమంగా రైతులకు నష్టం లేకుండా, లారీలు వారం రోజులు రైస్ మిల్లుల దగ్గర ఆగకుండా దీన్ని అన్లోడ్ చేయించే చాత కానీ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి మీరు. ఒకవేళ మీరు, నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ అందాల పోటీలతో పాటు ఫెయిల్యూర్ ముఖ్యమంత్రుల పోటీలు కూడా పెట్టండి. ఈ దేశంలో మీరు నంబర్ 1 స్థానానికి వచ్చాడు మాత్రం ఖాయం. ఎందుకంటే నిన్ననే అన్నారు, నన్ను కోసుకొని తినండి అని చెప్పి అంటా ఉన్నాడు నిన్న. ఏ ముఖ్యమంత్రి అని అట్లా అంటడా అండి? ముఖ్యమంత్రిని కోసుకొని తింటారు ప్రజలు. ప్రజలకు మాకేమన్నా కుక్క కరిసిందా? మాకేమన్నా నిన్నెందుకు కోసుకొని తింటారు? చాత కాకపోతే దిగిపోండి. మేమేం కాము, మీ పార్టీలో ఇంకా మంచిగా ఉన్నారు సమర్థులైన మంత్రులు ఎవరన్నా ఉంటే చెయ్యండి వాళ్ళని. శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఇట్లా చాలామంది ఇంకా సమర్థుల మంత్రులు ఉన్నారు, మీకంటే ఎక్కువ సమర్థులు వాళ్ళు. భట్టి గారు ఉన్నారు, అట్లా వాళ్ళను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు రెడీ ఉన్నారు మేము ముఖ్యమంత్రులు కాదామని. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా నేను సూచిస్తా ఉన్నా, ఈ ముఖ్యమంత్రి ఉంటే కాంగ్రెస్ పార్టీ చావడం ఖాయం. ఇంకో 20 సంవత్సరాలకు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాదు. అప్పుడు అనేక హామీలు ఇచ్చిండు ఓట్ల కోసం. ఆ రోజు ఓట్లు రావాలి, ఓట్లు డబ్బల పడాలి, అదొక్కటే పాయింట్ మీద ఆయన మాట్లాడిండు. ఇక ఎన్నంటే అన్ని అర్రాసు వాడినట్టే చెప్పిండు. కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు, నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు.
ఇగో ఈరోజు కూడా సగం మంది కూడా 2 లక్షల రుణమాఫీ కాలే ఈ రాష్ట్రంలో. మా బాల్కొండ నియోజకవర్గంలో 51,000 మంది రైతులు ఉంటే కేవలం 21,000 మంది రైతులకు మాత్రమే అయింది రుణమాఫీ. ఇంకా 30,000 మంది రైతులకు ఇవాళ రుణమాఫీ కావాలి. కేసీఆర్ 10,000 ఇస్తాడు రైతు బంధు, బిచ్చమెత్తున్నాడు రైతులకు. 3వ పంటకు కూడా ఇవ్వాలి, 2 పంటలకే ఇస్తున్నాడు. నేను వస్తే 15,000 రూపాయలు ఇస్తా కాంగ్రెస్ పార్టీ నేను వస్తాయని అన్నాడు. 15,000 పోయింది, 12,000 అన్నాడు. ఆ 12,000 కూడా ఒక కాలం ఎగ్గొట్టిండు, ఇంకో కాలం ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయని ఇచ్చిండు. మళ్ళా ఇప్పుడు ఇంకోసారి ఇచ్చమటికి ఇప్పుడు 6 నెలలు చెప్పబట్టి ఎప్పుడో డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇవాళ డిసెంబర్ పోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేకి వచ్చింది. లాస్ట్కు మొన్న మార్చి 31 కల్లా మొత్తం అందరికీ ఎత్తా అన్నాడు. మార్చి 31 అయిపోయి ఇగో ఇవాళ మళ్ళా నీకు ఇవాళ మే కూడా వస్తూ ఉన్నది. ఇప్పటికి 3-4 ఎకరాలకు కూడా దాటలే, అది ఫెయిల్ చేసిండు. ఇక అట్లనే 500 బోనస్ ఇస్తా అన్నాడు, అన్ని వడ్లకి ఇస్తా 500 బోనస్ అన్నాడు. మళ్ళా మాట మార్చిండు, సన్న వడ్లకు అన్నాడు. మొన్నటిసారి కాంటాలు లేట్ చేసి వడ్లు అమ్ముకుంటాడు చేసి రైతులంతా ఏదో 10-20 మందికి బోనస్ ఇచ్చి మొత్తం ఇచ్చినా అని చెప్పుకుంటాడు. ఇగో ఈసారి కూడా మార్చి 25వ తారీఖు నాడు స్టార్ట్ అయింది. ఏది కొనుగోలు కేంద్రాలు బోధను బాన్సువాడ ప్రాంతంలో. అంటే ఇప్పటికి 40 రోజులైంది వడ్లు తీసుకొని, 40 రోజులైంది. ఇప్పటికి ఒక్కళ్ళకు కూడా బోనస్ వాళ్ళే 500 రూపాయలు బోనస్ వాళ్ళు ఇస్తా అన్న బోసు ఒక్కళ్ళకు కూడా వాళ్ళే. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా, మీరు అర్జెంటుగా మీరు చెప్పినటువంటి 500 రూపాయలు బోనస్ వేయాలి. రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు, 40 రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు అన్ని వడ్లు పండించిన వాళ్ళకి వేయాలి. మీరు ఇచ్చిన మాట ప్రకారం 500 రూపాయల బోనస్ వెంటనే వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రైతుల పక్షాన. అట్లనే మీరు మహిళల్ని మోసం చేశారు. మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పిండు, ఇవాళ లేదు, ఫెయిల్ చేసినావు. కేసీఆర్ 1,00,000 రూపాయలు చెక్ ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తా అన్నావు, లేదు తులం బంగారం, ఫెయిల్ చేసినావు అది. అట్లనే 2,000 పెన్షన్ ఇస్తుండు కేసీఆర్, నేను వస్తే 4,000 రూపాయలు ఇస్తా అన్నావు. పాపం మా వృద్ధులు, మా బీడీలు చేసే అక్కా చెల్లెళ్ళు, బీడీ కార్మికులు వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని. అది కూడా ఫెయిల్ చేసినాం. ఇట్లా ఒక్కళ్ళని కాదు, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నావు, ఏమీ లేదు. ఆడపిల్లల స్కూటీలు ఇస్తా అన్నావు, ఏమీ లేదు. అందరికి ఇందిరమ్మ ఇండ్లు అన్నావు, తండ్రికిత్తా, కొడుకుకిత్తా, బిడ్డకిత్తా, అందరికి ఇందిరమ్మ ఇండ్లు అన్నావు. ఊరికి 5 మందికి ఇస్తున్నావు. ఇప్పుడు అవి కూడా చక్కగా లేదు, దాంట్లో కండిషన్లు పెడుతున్నావు. ఇట్లా రేషన్ కార్డులు ఇస్తా అన్నావు, రేషన్ కార్డులు లేవు, 1.5 సంవత్సరం దాటిపోయింది. అట్లనే కొత్త పెన్షన్లు పుట్టిస్తా అన్నావు. కేసీఆర్ ఒక అవ్వకే ఇస్తున్నాడు, నేను వస్తే అవ్వకు తాతకు ఇద్దరికి ఇస్తా అని చెప్పినావు. ఇవాళ లేదు, అవ్వకు లేదు, తాతకు లేదు, కోడలికి లేదు. కోడలు కూడా ఇస్తా అన్నావు, ఇవాళ అవి లేవు. కొత్త పెన్షన్ ఒక్కడు కూడా బుట్టులు లేదు. ఇట్లా అన్ని రకాలుగా నువ్వు ఫెయిల్ అయినావు. కాబట్టి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి పోటీలు కూడా పెట్టండి. అందాల పోటీలు కాదు నువ్వు పెట్టాల్సింది, ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి పేటు పెట్టు. నువ్వే ఈ రేవంత్ రెడ్డే ఈ దేశంలో అందరికంటే నంబర్ 1 ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా పోటీలో నెగ్గుతాడు అని చెప్పి నేను చెప్తా ఉన్నా.